మీతో చాలా క్లోజ్గా ఉన్నాడు చనిపోయే కొద్ది రోజుల ముందు వరకు కూడా. అంటే ముందు ఎప్పుడు కలిసారో లేదో తెలియదు. ముందు ఎప్పుడు కలవలేదు, ఓన్లీ ఫోన్లో మాట్లాడారు. మ్యాన్షన్ హౌస్ మై హౌస్ అని చెప్పి కాన్సెప్ట్, దానికి సంబంధించి మీరు విజయనగరంలో ఒక రిసార్ట్లో మీరు కొద్ది రోజులు ఉన్నారు. అవును. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిన కొద్ది రోజులకి ఆయన చనిపోవడం జరిగింది. అవును, ఆల్మోస్ట్ ఒక 5 డేస్కి అట్లనే. సో ఎలా జరిగిందంటారు? అంటే ఆయన మరణం పైన, చనిపోయిన తీరు పైన చాలా మంది డౌట్లు పడుతున్నారు. అవును, రక్తం మరకలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది, ఏదో ఆంధ్ర మందు తాగేసిండు బూమ్ బూమ్, లేదా ఆయనకు యాసిడ్ తాగిండని చెప్పి కొంతమంది అంటున్నారు అక్కడ చనిపోయిన దగ్గర కానీ ఆయన అంత్యక్రియలు. ఎంతవరకు నిజం అంటారా? అసలు ఏది నిజం అంటారా? అయితే ఒక డౌట్ ఉంది, మరి చెప్పొచ్చో లేదో నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చనిపోయారండి, అది ఎలా జరిగింది ఏంటి అనేది తెలియనప్పుడు జనరల్గా ఇప్పటిదాకా మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటంటే మామూలుగా పోస్ట్ మార్టం అట్లా చేస్తారు. అప్పుడే కదా తెలుస్తుంది అసలు ఏమైంది. ఇప్పుడు మనం మీరేదో అనుకుని నేనేదో అనుకు అలా కాదు కదా. ఇంకోటి నాకు అక్కడికి వెళ్ళేదాకా కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి నేను మాస్టర్ని చూస్తే ఇట్లా 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 ఆయిల్ ఆర్ వాటర్ లాగా అనిపించింది. చూశాను, ఇంకా బాధ. తర్వాత ఎవరో చెప్పారు, తెలుసా నీకు మాస్టర్ గారికి కళ్ళు లేవు, ఆల్రెడీ ఆయన కళ్ళు దానం చేసేసారు, అందుకే కళ్ళు తీసేసి కాయిన్స్ పెట్టారని. అంటే ఇప్పుడు కళ్ళు లేవా అంటే కళ్ళు ఆయన ఆల్రెడీ దానానికి రాసేసారు, బాడీ కూడా మెడికల్ వాళ్ళకి రాసేసారు, కానీ మరి ఏమో ఫ్యామిలీ ఒప్పుకోలేదు ఏమో అనేసి అనుకున్నారు. సో మరి నిజంగానే ఇప్పుడు నాకు తెలుసు ఇలాగ డౌట్ ఉంది, ఆయన మరణం సహజమా కాదా అనేది. కానీ ఇప్పుడు ఈ డౌట్స్ అన్నీ ఆ క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అప్పుడే తెలిసినప్పుడు, ఇప్పుడు ఆయన ఎలాగో చనిపోయినారు ఆల్రెడీ ఇంకా, కాబట్టి అసలు ఎలా చనిపోయినారు ఏంటి, ఒక పోస్ట్ మార్టం, ఒక పోలీస్ కంప్లైంట్, ఎందుకంటే ఒక్కళ్ళే ఉన్నారు అక్కడ, ఏం జరిగింది ఏంటి మనకు తెలియదు. ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం చేపిస్తే నిజమేంటి అనేది బయటపడుతుంది కదా. మరి అలా చేయకుండా అలానే వదిలేశారు, అది ఒకటి. ఇంకోటి మామూలుగా మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఎవరికైనా ఫేమ్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఈయనకి ఏం ఫేమ్ తక్కువ, చాలా ఫేమ్ ఉంది కదా, అలాంటి వాళ్ళకి మరి మన మూవీ వాళ్ళు బాగా గ్రాండ్గా చేస్తారు, ఫిలిం ఛాంబర్ తీసుకెళ్తే అలా కూడా చేస్తారు కదా. అలా కూడా ఏం లేకుండా ఆయన ఒక్కళ్ళే అట్లా ఉన్నారు. నాకు అది కూడా చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఆయన వీడియో పెడితే చాలామంది చూస్తారు, చాలామందికి ఆయన తెలుసు, కానీ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరు వచ్చి చూడలేదు కదా ఆయన్ని. అది కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే బాధ అనిపిస్తుంది కదా మనిషికి, ఇంత బతికి ఇలాగా ఏంటి అలా ఎవ్వరు లేకుండా అయిపోయారు అట్లా లాస్ట్లో అనేసి చాలా బాధ అనిపించింది అట్లా. అంటే ఆయన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని బాగా జఫాస్ అని తిట్టడం, అవును, ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, అది ఏందంటారా? అవును. మరి మాస్టర్ గారు అంటే నేను మొన్న చూశాను శేఖర్ మాస్టర్ గారి వీడియో కూడా, ఎందుకంటే అందరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, ఆయన ఏడుస్తున్నాడు కదా శేఖర్ ఏం జరిగింది వాళ్ళ మధ్య, అది ఏం జరిగిందో నేను ఎక్కువ ఇంటరాప్ట్ అవి అడగలేదు, అసలు ఏం జరిగిందా అని చెప్పి నేను వీడియో చూస్తే అప్పుడు శేఖర్ మాస్టర్ గారు చెప్తున్నారు, రాకేష్ మాస్టర్ గారు శేఖర్ మాస్టర్ గారిని బూతులు తిట్టారు వాళ్ళ మమ్మీ దీదితోటి. నిజమే, ఎందుకంటే మమ్మల్ని కూడా తిట్టారు, కానీ మేమేంటంటే అరే తిట్టారా మమ్మల్ని కూడా తిట్టారు, నీ అమ్మ అని చెప్పి. అబ్బో అంతకన్నా టూ మచ్ బూతులు తిట్టారు, చాలా ఘోరంగా తిట్టారు. అంటే కూతురు అని పిలుస్తా అని చెప్పి అని పిలుస్తారని చెప్పి, కూతురు అని పిలుస్తారు కానీ తిడతారు, అట్లనే తిడతారు, కొడతారు, అన్నీ ఉన్నాయి, నవ్వుతారు, మంచిగా మాట్లాడతారు, మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత కూతురమ్మ సారీ అమ్మ రాత్రిలో జరిగిందా అంటారు, కాలు పట్టుకుంటారు, సారీ చెప్తారు, ఇట్లా అన్ని షేడ్స్ చేస్తారు ఆయన, అన్ని రకాలుగా చేస్తారు. అయితే నేను అప్పుడు అనుకున్నా, ఓహో అవును నిజమే కదా, మరి మాస్టర్ గారు మళ్ళీ చనిపోయినప్పుడు వేరే లేడీస్ కూడా వచ్చారు అక్కడ, వేరే లేడీస్ అంటే మాస్టర్ గారికి వండి పెట్టిన ఆవిడ ఒక ఆవిడ, తర్వాత మాస్టర్ గారితో క్లోజ్గా ఉన్న ఆవిడ, వాళ్ళు వచ్చారనమాట. ఏంటమ్మా స్వాతి మీరు దగ్గరే ఉన్నారు కదా, అవునమ్మా కానీ మందు ఆయన తాగుతున్నారు, వాళ్ళు ఇంకా ఎప్పటి నుంచో క్లోజ్ కదా, వాళ్ళు చెప్తున్నారు అవునమ్మా ఆయన చెప్తే వినడు, మందు తాగుతూనే ఉంటాడు, ఆయన ఇష్టం, ఆయన మన మాట వినడు కదా. అవునండి, మరి మీరు ఇంత క్లోజ్ మీరే చెప్పకపోతే ఇంకా మేము ఎట్లా చెప్తామండి, అది అసలు గ్లాస్ ఖాళీ అవగానే మళ్ళీ మందు పోయకపోతేనే అరుస్తారు మా అందరి మీద, అంటే మేము పోయంలే ఆ వేరే బాయ్స్ అట్లా అనమాట. సో అందుకే భయం ఆయన అంటే అందరికీ అట్లా. హౌస్లో ఎట్లా ఉండే, హౌస్ అంటున్నాను అక్కడ విజయనగరంలో ఎలా ఉండే అసలుకి రిసార్ట్లో? ఫస్ట్ డే అంతా అసలు ఏం మాట్లాడలేదు ఆయన, మేము అనుకున్నాం ఈయన అంటే అసలు ఫోన్లో అరగంట మాట్లాడుతున్నారు తాగేసిన తర్వాత నాతోటి, డైరెక్ట్గా వస్తే ఏం మాట్లాడలేదేంటి అనేసి మేము అనుకున్నాం అనమాట. తర్వాత రోజు ఈవినింగ్ మళ్ళీ మందు తాగుతున్నారు కదా, అప్పుడు ఇక మెల్లమెల్లగా మాట్లాడారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మొన్నటి దాకా చనిపోయే ముందు దాకా కూడా ఇంకా చాలా క్లోజ్గా మాట్లాడుతూనే ఉన్నారు
మంచిగానే మాట్లాడతారు. కానీ తాగిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఇక ఈవినింగ్ అవుతుందంటేనే ఇంకా వాయింపుడు స్టార్ట్ అవుతుంది. మా అందరికి ఎక్కడోళ్ళు అక్కడ పరిగే పరుగు. ఆయన పిలిస్తే కూడా పలకము, ఎళ్ళము, కావాలని దాక్కుంటాము. వేరే వాళ్ళు కావాలని పిలుస్తారు, మమ్మల్ని ఇరికిస్తారు. మాస్టర్ ఇదిగోండి స్వాతి ఇక్కడుంది, మీరు పిలిస్తే రావట్లేదు అని చెప్తారు. అయ్యో మాస్టర్ అట్లా ఏం లేదు మాస్టర్, చెప్పండి. కూర్చోబోతురమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు, కూర్చో మాట్లాడదాం అంటారు. అమ్మో అట్లా భయం అనమాట కొద్దిగా. ఒకరోజు నైటు మేము ఇలానే లైట్ ఆన్ చేసి ఆ అమ్మాయి నేను మాట్లాడుకుంటున్నాం. వేరే షూటింగ్ వాళ్ళు వస్తున్నారు, మాట్లాడుతున్నాం, ఈమె వాళ్ళని కొడుతుంది, తిడతడి జరిగింది. తర్వాత ఆవేశం స్టారు మాస్టరు ఫుల్ తాగేసి ఉన్నారు, పైకి వస్తున్నారు. మా రూమ్ ఇక్కడ, వాళ్ళ రూమ్ ఇంకా పైన అనమాట. డోర్ కొట్టారు. మేము చూడమ్మో మాస్టర్ వచ్చారు, డోర్ కొట్టారు. ఈ టైంలో ఏం మాట్లాడి లైట్లు బంద్ చేసి దుప్పటి కప్పుకొని కావాలని ఇలా అంటున్నాం. కావాలని ఆవేశంగాడు స్వాతి నాయుడు మాస్టర్ పిలుస్తున్నారు, డోర్ తీయి అనేసి అంటున్నారు. ఒరే పిచ్చోడ తీసుకెళ్ళరా పైకి అని అనుకుంటున్నాం మేము. తీసుకురా కొట్టి పక్క రూమ్లో యాంకర్కి ఫోన్ చేస్తున్నాం, కొద్దిగా హ్యాండిల్ చేయవా మాస్టర్ అంటే. తాగేసి ఉన్నారు కదా, ఎట్లా బిహేవ్ చేస్తారు, కొడతారేమో అన్న. ఆయన ఫోన్ ఎత్తట్లేడు. సున్సిత్ యాంకర్ పక్క రూమ్లో ఉన్నారు, మిగతా వాళ్ళు పైన ఉన్నారు. వాళ్ళు వేస్ట్, వాళ్ళు కావాలని మమ్మల్ని ఇరికిస్తారు. ఇంకా కొట్టారు, డోర్ కొట్టి చాలాసేపు ఉండి వెళ్ళిపోయాక అప్పుడు రిటర్న్ కాలేజ్ ఏమంటే ఇప్పుడు దాకా మాస్టర్ డోర్ కొడుతున్నారు, మేము ఇద్దరం వణికిపోతున్నాం, ఏంటి రెస్పాండ్ అవ్వరు ఏంటి అంటే సైలెంట్లో ఉంది ఫోను అనేసి. అట్లా భయపడే వాళ్ళం మేము మాస్టర్ అంటే. ఆయన తాగిన తర్వాత నైట్లో అంటే చాలా భయం మాకు. మాస్టర్ షూట్ టైంలో తిట్టేవారు బాగా, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏకవచనంతో ఏయ్ నువ్వు అని చెప్పి, తర్వాత కొడక అని చెప్పి, కొద్ది రోజులైన తర్వాత నీ అమ్మారే అని చెప్పి, ఇలాగే ఉండేవారా? అవును. ఇప్పుడు అంటే నాకు కరెక్ట్గా తెలీదు. ఇప్పుడు మా షోలో యాంకర్ అని చెప్పేసి అన్నాను కదా, ప్రత్యక్షంగా ఉన్నాము. యాంకర్ గారు కూడా అదే అంటున్నారు. అంటే నైట్ 3ంటికి గొడవ అయిందంట యాంకర్ గారికి మాస్టర్ గారికి. సో అప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను, ఇదే బూతులు కూడా తిట్టారంట. అంటున్నారు అన్ని తిడితే ఎలా పడతానండి నేను. అవును, పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లాఫింగ్ స్టార్ కూడా అంతే కదా, కొట్టగానే తను ఫీల్ అయిపోయి అలా వెళ్ళిపోయాడు. అలాగా చాలామంది ఇక ఇప్పుడు ఆవేశం స్టార్కి బాగా దెబ్బలు పడతాయి, సున్షిత్కి కూడా బాగా పడతాయి దెబ్బలు, బూతులు, అసలు టూ మచ్. ఇంక అందరికీ సున్షిత్ మొత్తం పడతారు అనుకుంటా. మధ్యలో జూనియర్ శ్రీహరి కూడా ఒకరోజు రివర్స్ అయిపోయాడు మాస్టర్కి. ఎందుకంటే లిమిట్ క్రాస్ అయిపోతుంది ఇంకా. యాక్చువల్లీ ఏమైందంటే యాంకరు మాస్టారు తిట్టుకుంటున్నారు కదా, తిట్టుకుంటున్నప్పుడు ఏదో బ్యాడ్ వర్డ్స్ ఇక్కడ నోరు జారుతాయి కదా. అప్పుడు మాస్టర్ అడిగారంట, మీరు అందరు నా పక్కన ఉన్నారు కదా, వాడు నన్ను తిడుతుంటే మీరు ఎందుకు వెళ్ళి కొట్టలేదు అనేసి అడిగారంట. ఎవరిని? జూనియర్ శ్రీహరిని వాళ్ళని. ఆ తర్వాత వైజాగ్ దయ, పుల్లయ్య వీళ్ళందరూ ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా శ్రీహరి. అప్పుడు మాస్టారు ఈ అబ్బాయిని తిట్టిండ్రంట శ్రీహరిని. శ్రీహరి అన్నాడంట, అరే మీరు నా ఫ్రెండ్స్ కదరా, మరి ఇప్పుడు మాస్టర్ నన్ను తిట్టారు, మరి మీరు అడ్డుపడరే, మరి అలాగే వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు, నేను మధ్యలో ఎట్లా వెళ్ళాలి అనేసి అన్నాడు. మాతో వచ్చి చెప్పాడు, మాస్టర్ గారు చాలా అసలు టూ మచ్ అయిపోయింది, బాగా ఇట్లా తిడుతున్నారు, నేను పడను, నాకేం అవసరం అది ఇది అనేసి అన్నాడు. అవునా సరే మేమేం చేయగలం అని ఊరుకున్నాం. తర్వాత మేము పూల్లో ఉంటే ఇక పెద్ద పెద్ద గొడవ, శ్రీహరిను మాస్టర్ అనుకుంటా. తిని రివర్స్ అయిపోయాడు. ఇంకా అసలు ఏంటి మాస్టర్ నువ్వేం మాట్లాడుతున్నావు, అందరి ముందు ఏం మాట్లాడుతున్నావు, ఏం తిడుతున్నావు ఏంటి అని. మాస్టర్ అంటున్నారు, రోజుకు ఒక్కొక్క నా కొడుకు బుద్ధి బయటపడుతుంది, రోజుకు ఒక్కొక్కళ్ళు ఇట్లా రివర్స్ అయిపోతున్నారు అని చెప్పేసి అనుకున్నాం. మేము అన్నాం ఏంటి శ్రీహరి అంటే ఇన్ని రోజులు మాకు చెప్పాడు వచ్చి గొప్పగా, మాస్టర్ నన్ను ఇలా అన్నారు, నేను ఇలా అన్నంటే మేము నమ్మలే అన్ని బుస్సు చెప్తామని. కానీ ఆ రోజు నిజంగా చూసినాం మేము, అంటే ఇద్దరు తిట్టుకోవడం అది అట్లాగా. అట్లా ఏంటంటే ఇంకా మాస్టర్ గారు అట్లా నోరు అట్లా అనడం వల్ల ఒక్కొక్కళ్ళు ఇంకా కొంతమంది పడతారు, కొంతమంది పడరు. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రిన్సీ కూడా రివర్స్ అయింది. అట్లా ఎట్లా ఆయన అంటారు అది ఇది అనేసి. నేను ఒక్కదాన్ని ఆయన ఏమన్నా కూడా అట్లాగే ఏడుచుకుంటూ అట్లనే ఓకే మాస్టర్, సూపర్ మాస్టర్, సరే మాస్టర్ పర్లేదు అనుకుంటూ ఉన్నా నేను ఒక్కదాన్ని. మిగతా అందరూ ఇక ఏదో ఒక టైంలో రివర్స్ అయ్యారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏంటి అనేసి అన్నారు. నాకు మాత్రం కొద్దిగా ఏదో ఒక బిడియం అనాలా లేకపోతే గౌరవం అనాలా అది ఏమో తెలీదు, ఇవన్నీ భరించుకుంటూ ఉన్నా అనమాట అట్లా.